కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. అవును, కూతురు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం అదిగో కవిత ఫ్లైట్ లో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు హైదరాబాద్ బయలుదేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భర్త అనిల్ కుమార్ పక్కన ఉన్నారు. విజువల్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ కి బయలుదేరారు. కవిత కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురు చూస్తున్నారు. విజువల్ మీరు చూడొచ్చు. ఫ్లైట్ లో ఇటు భర్త అనిల్, అలాగే కవిత. ఈ రైట్ సైడ్ మీరు చూడొచ్చు కేటీఆర్ కూడా ఫ్రేమ్ లో మనకు కనిపిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నేరుగా జూబ్లీ హిల్స్ లోని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. కవిత కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబ సభ్యులతో కాసేపు గడిపిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు కవిత. దాదాపు 5.5 నెలల తర్వాత కేసీఆర్ ని కలవబోతున్నారు కవిత. రాత్రికి తండ్రితో కలిసి భోజనం చేయబోతున్నారు ఆమె. అరెస్ట్ అయిన నాటి నుంచి కవితను చూడలేదు. అయినా బెయిల్ మంజూరైన క్షణం నుంచి కేసీఆర్ ఫుల్ ఖుషి అనే మాట పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. 10 నిమిషాలకోసారి ఫోన్ చేసి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కవితను ఎప్పుడు తీసుకొస్తారు, వెంట ఎవరెవరు వస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అయినా మరీ ముఖ్యంగా నిన్న రిలీజ్ అయిన తర్వాత కారులో వెళ్తున్న సందర్భంలో కూడా తండ్రికి ఫోన్ చేసి భావోద్వేగానికి లోనైనట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి వరకు కూడా కవిత వెంట మాట రాలేదట. ఇది పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి. రైట్, డీటెయిల్స్ వేసుకుందాం. ఎన్ని గంటలకు కవిత హైదరాబాద్కు చేరుకోబోతున్నారు, పార్టీ శ్రేణులు ఎటువంటి ఏర్పాట్లు చేశాయి, అలాగే కేసీఆర్ ఏ టైంకి కలిసే అవకాశం ఉంది, అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏ టైంకి కవిత ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి? రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మీరు చూస్తున్నారు. హైదరాబాద్కు బయలుదేరారు కవిత, ఫ్లైట్లో ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్లైట్లో హైదరాబాద్కు చేరుకుంటున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇటు కవిత ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకుంటున్నారు కవిత కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఫ్లైట్ లో కవిత అలాగే భర్త అనిల్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత ప్రెసెంట్ ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు, అక్కడి నుంచి తన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ ఫ్లైట్ కాస్త డిలే ఉంది. కొద్దిసేపటి క్రితమే టేక్ ఆఫ్ అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే 2:45 కి అది టేక్ ఆఫ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ 4:30 వరకు ఇక్కడ రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండే. కొద్దిసేపటి క్రితం కాస్త ఫ్లైట్ డిలేతో ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 5 o'clock శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వనున్నట్టుగా మనకు సమాచారం అందింది. మరికొద్ది సేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవిత కుటుంబ సభ్యులతో, ఇటు కేటీఆర్, తర్వాత భర్త, తన కుమారులు, తనకు సంబంధించినటువంటి ఇంకా కొద్ది అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొద్దిమంది ఆ ఫ్లైట్ లో ఉన్నారు. వాళ్ళంతా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటున్నారు. శంషాబాద్ నుంచి భారీగా వాహన ర్యాలీతో బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఆమెతో పాటు డైరెక్ట్ గా కవిత నివాసానికి వెళ్తారు. బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కవిత నివాసానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు అక్కడే కవిత కుటుంబ సభ్యుల్ని కలవనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కుటుంబ సభ్యులు కవిత నివాసానికి చేరుకున్నారు. అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ దగ్గరికి కవిత వెళ్ళనున్నారు. కానీ మొట్టమొదటిసారిగా మాత్రం ఆమె నివాసానికి వెళ్తున్నారు. అక్కడ కాస్త టైం స్పెండ్ చేసి ఆల్రెడీ కుటుంబ సభ్యులంతా ఆమెతో పాటే ఉన్నారు. భర్త, కుమారులు, తర్వాత ఆమెకు సంబంధించిన ఇంకా క్లోజ్ ఇన్లాస్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా ఆమెతో ఉన్నారు. కానీ ఇంటికి ఫార్మాలిటీ కోసం వెళ్తా ఉన్నారు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే అరెస్ట్ చేశారో అక్కడ నుంచి ఆమె అదే ఇంటికి వెళ్ళి అటు నుంచి నేరుగా ఫామ్ హౌస్ కి వెళ్ళి డిన్నర్ విత్ కేసీఆర్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆమె వాళ్ళ నాన్నతో కలిసి ఈ రోజు రాత్రి ఫామ్ హౌస్ లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో టైం స్పెండ్ చేయనున్నారు. అక్కడే డిన్నర్ చేయనున్నారు. ఈ రోజు రాత్రి అంతా కూడా ఆమె అదే ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అంటే ఫామ్ హౌస్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రూట్ లో క్లియర్ చేశారు. దాదాపు అందరూ అక్కడికి వెళ్ళున్నారు. సో ఈ రోజు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇదే షెడ్యూల్ ఫైనల్ అయింది. కవిత రేపు కూడా పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లోనే కవిత తన తండ్రితో సమయం గడపనున్నారు. కుటుంబ సభ్యులతో సహా అందరూ అక్కడే ఉండనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎవరిని రిస్ట్రిక్టెడ్ చేశారు, ఎవరిని అనుమతించకుండా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఫామ్ హౌస్ లోకి అనుమతించేలా ఇప్పటికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కవిత షెడ్యూల్ అంటే 5.5 నెలల తర్వాత ఆమె బెయిల్ పైన
హైదరాబాద్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లతో పాటు కుటుంబ సభ్యులతో గడపడానికి అంతా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఎవరైనా పార్టీకి సంబంధించిన నాయకులు మిగతా వారు ఎవరైనా కలవాలనుకుంటే కవితను ఆమె ఇంటి దగ్గరనే కలవడానికి ఏర్పాట్లు చేశారు. సో ఆమె ఇంటి దగ్గర కలిసిన తర్వాత మాత్రం ఫామ్ హౌస్ కి కేవలం కుటుంబ సభ్యులు వెళ్ళున్నారు కేసీఆర్ తో కలవడానికి. సత్యం. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. కవిత ఎయిర్పోర్ట్ లో రియాక్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న సందర్భంలో ఇన్ఫాక్ట్ ఎయిర్పోర్ట్ లో ఆమె రియాక్ట్ అయ్యారు. కవిత ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. How you are feeling and how you are going to meet family. Glad to be out.